దేశంలో ఎవ్వరి హాలతైనా మారుతుంది గాని మారంది ఒక్క రైతుల హాలతే. ఈ దేశంలో రైతులై పుట్టుడు కంటే గోస ఇంకోటి ఉండదేమో. ఎప్పుడు చూడు కన్న కష్టాలు పడుడే ఉంటది. మళ్ళా రైతులంటే కూడా అందరికి చిన్న చూపే. దేంట్లో ముంగటెయ్యరు, మర్యాద ఇయ్యరు. పాపం ఈ రైతన్నల గోస చూసినాక పాపం అనిపించబట్టింది. అయ్యో ఏం తిప్పలొచ్చింది రైతన్నలకు. కరెంటు కోసం ఆళ్లే ఎడ్ల బండ్ల లెక్క ఎడ్ల బండి గుంజుకొస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం రాంపురం కాడ మొన్నటి వానలకు బాయి కాడ పెట్టిన ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిందట. కరెంటులకు పోయి ఫిర్యాదు ఇస్తే వాళ్ళు పట్టించుకుంటూనే లేరట. ఇప్పటికే 15 రోజుల సంది ఎంబడి పడుతున్నా ఏ గింత శిల్నం లేదట వాళ్లకు. అటు చూస్తే బోర్ నడవక చేన్లు చెలుకలు ఎండిపోతున్నాయి. కరెంటు వచ్చేదాకా ఆగితే ఇల్లు మునిగే తట్టే ఉందని ఆలోచన చేసి రైతులు ఇట్లా మనసో చేసి ట్రాన్స్ఫార్మర్ ఎడ్ల బండి ఎక్కిచ్చారు. ఎడ్ల జాగల వాళ్ళే బండి కాడిని పట్టుకొని గుంజుకొచ్చారు. కరెంటు చెప్తే వాళ్ళు రారు. అట్లనే చూసుకుంటుంటే పంటలు ఎండిపోబట్టి ఏం చేస్తారు, వాళ్ళే ఎడ్ల బండ్లు ఎక్కించుకొని బండిని గుంజుకొచ్చారు. మరి ఎడ్లు లేవో ఏందో గానీ ఎవరైనా అడుగుదామంటే అందరికి పనులు ఉండే టైం అయినా ఎడా దొరికేటట్టున్నాయి. వాళ్ళే గుంజుకొచ్చినట్టున్నారు. కరెంట్ వాళ్ళు సారి పోయి ఆ ట్రాన్స్ఫార్మర్ కథ ఏందో చూస్తే మంచిగా ఉండు గానీ వాళ్ళకు కూడా అంత టైం దొరకనట్టున్నది. గట్టిగా పట్టుకున్నారు మళ్ళా పోలీసోళ్లకు పబ్లిక్ లా ఎంత పతారుంటది. ఏం కథ, కాకి బట్టలు చూడగానే ఎవ్వలైనా గజ్జుమంటారు. ఏది అడిగినా చేతిలో పెడతారు. అగో గీ లాగని దొరికించుకొని దొంగోలు కూడా బాగానే చెలరేగిపోతుండ్రు. కాకి బట్టలు వేసుకుంటే దొంగ పనులు అల్కగైపోతాయని ఎట్లా బరిదెగించిండ్రో చూడుర్రి. ఇది కరీంనగర్ లో ఉన్న శాస్త్రి రోడ్డు. ఈడొకడు ట్రాఫిక్ కానిస్టేబుల్ డ్రెస్ వేసుకొని రోడ్డు మీద నిలబడ్డాడు కదా. ఇంతలో ఎర్ర బుల్లెట్ బండి వేసుకొని ఇద్దరు వస్తున్నారు. వాళ్ళని బండి సైడ్కు తీయమన్నాడు. అన్న అర్జెంట్ గా మా ఎస్ఐ ని తీసుకురావాలి, జల్దీ రమ్మన్నాడు. నా తాన బండి లేదు, జర్ర నీ బండి ఇస్తే జల్దీ తీసుకొస్తా, 5 నిమిషాలు గంటే అని అన్నట. అడిగింది పోలీస్ కానిస్టేబుల్. ఇయ్యకుంటే ఏం తిడతాడో ఏమంటాడో అని బూగులు పడి ఆయనతో తీసుకో అన్నా అని బుల్లెట్ బండిని అప్ప చెప్పిండు. గంట 2 గంటలైనా ఎస్ఐని తీసుకొస్తా అని పోయినోడు రాలేదు, ఎస్ఐ రాలేదు. అప్పుడు అనుమానం వచ్చి స్టేషన్ పోతే అయ్యో తమ్మి ఎస్ఐ గట్ల మంది బండి అడుక్కొని ఎందుకు వస్తాడు, కొద్దిగా ఆలోచన చేయవా, ఆడెవడో నీ బండి ఎత్తుకపోయి నీ గుండు కొట్టింది కదా అని పోలీసు వాళ్ళు చెప్పిరట. ఏమున్నది కేసు రాసుకొని సీసీ కెమెరాలో చూసి దొంగను జాడ దొరకబట్టే పనులు ఉన్నారట. ఇలా కానిస్టేబుల్ బట్టలు వచ్చి బండి కొట్టేసుకొని పోయిండ్రంటే ఎంత కంత్రిగాడు ఉన్నాడు వాడు, ఏం కథ. ఓ పోలీస్ సార్లు, సొసైటీ మీ బట్టలకున్న పవర్ ను కొంతమంది ఫాల్తుగాలు ఖరాబు చేస్తున్నారు, జర గట్టిగా అరుచుకోర్రి. అంటే ఇంకా మీకే బదనాం, మళ్ళా చూసుకోరా.